ఏదో బాహుబలి సినిమాలో సెట్ ఉన్నట్టుంది ఇది అంతా. అసలు ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఫ్లో ఎట్టుందో. ఇక్కడ నుంచి టన్నెల్లోకి వెళ్తాయి వాటర్. చాలా అంటే చాలా బాగుంది, ఏదో సినిమా సెట్లో లాగా ఉంది, అంత బాగుంది. కానీ ఇంకా మన బైక్ వచ్చేసి ఇక్కడ వరకే వెళ్ళేకుంది. అందుకే బైక్ ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి. అందుకే మా వైఫ్ని పిల్లోని అక్కడ వదిలిపెట్టి నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్ టన్నెల్ కిందే ఉన్నాము. అసలు ఇక్కడ నుంచి చూస్తే వ్యూనే వేరు, కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి గండికోట డ్యామ్ లేక్ వెళ్తాయి. గండికోట టన్నెల్. హాయ్ అండి అందరికీ. మన ఛానల్కి ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో పార్ట్ 1 కావాలంటే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈరోజు వచ్చేసి గండికోట టన్నెల్ లాస్ట్ టైం వచ్చేసి ఎండింగ్ దగ్గరికి వెళ్ళాము. ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఉన్నాము. ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే అవుతుంది. ఈ మధ్య మన వీడియోలు వెళ్ళట్లేదు, దయచేసి కొంచెం అందరూ చూడండి, మన సబ్స్క్రైబర్స్ అన్న చూడండి చాలు నాకు. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామా? బాయ్. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఇక్కడ గండికోట టన్నెల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. లాస్ట్ టైం మన వీడియోలో గండికోట టన్నెల్ అవుట్ సైడ్ పెట్టాను. ఆ వీడియోకి వచ్చేసి వ్యూస్ చాలా బాగా వచ్చాయి. అందుకే ఈరోజు గండికోట టన్నెల్ ఎంట్రన్స్లోకి వెళ్దామని అనుకుంటున్నాము. ఇదిగోండి, ఇవే వాటరు టన్నెల్లోకి వెళ్తాయి. ఒకసారి వెళ్దాము, టన్నెల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉందో అక్కడ పరిస్థితి. ఒకసారి ఇటు చూడండి, యువతల సైడు ఇదిగోండి, ఇన్ని వాటరు టన్నెల్లోకి వెళ్తాయి. పదండి, ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్దాము. నేను కూడా ఈ రూట్ వెళ్ళడం ఫస్ట్ టైము, అందుకే రోడ్డు ఎలా ఉందో నేను చెప్పలేకపోతున్నాను. ముందు ముందు వెళ్ళే కొద్దీ మీరే చూస్తారు, నేను కూడా చూస్తాను, నాకు కూడా తెలీదు. వాటర్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. ఇదిగోండి, అక్కడ మనకి కనిపిస్తుంది కదా దూరంలో, చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చాలా దూరంలో ఉంది చూడండి. ఇదిగోండి, దూరంలో టన్నెల్ లాగా ఉంది కదా, అదే గండికోట టన్నెల్ ఎంట్రన్స్. ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళబోతున్నాము. ముందు నైట్ వర్షం పడింది అనుకుంటా, దానివల్ల ఇక్కడ వాటర్ నిలబడ్డాయి. ఈ వాటర్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు అంతా, అంటే ముందుసారి టన్నెల్ దగ్గరతో పోలిస్తే ఇది చాలా బాగుంది దాంతో పోల్చుకుంటే. చూడండి, ఇక్కడే ట్రాన్స్ఫార్మర్లు అన్నీ పెట్టారు, జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది.
ఇదిగోండి ఇదే గండికోట టన్నెల్కి వెళ్ళేది. కానీ ఇంకా మన బైక్ వచ్చేసి ఇక్కడ వరకే వెళ్ళేకుంది. అందుకే బైక్ ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి. నుంచి వచ్చేసి ఇంకా బైక్ వెళ్ళదు. అందుకే మా వైఫ్ని పిల్లోని అక్కడ వదిలిపెట్టి నేను ఒక్కడనే వెళ్తున్నాను టన్నెల్ దగ్గరికి నడుచుకుంటూ. చూడండి ఒక్కొక్క కొండలాగా ఏర్పడింది. ఇదంతా తోగినేది. చూడండి అసలు ఎలా ఉందో. అక్కడి నుంచి కూడా ఏదో తోగినారు. ముందుసారి ఎలాగో దగ్గరికి వెళ్ళలేకపోయినాము. కనీసం ఈసారన్నా వీలైనంత దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తా. ఇప్పుడు వచ్చేసి వాటరు చాలా ఉన్నాయి. చూడండి రోడ్డు అసలు ఏం లేదు, అంతా కొట్టకపోయింది. అసలు ఇక్కడ అంతా మట్టి కుప్పలు ఒకటే ఉన్నాయి. అక్కడ చూడండి మనకి వాటరు ఎంతో స్లోగా ఫ్లో అవుతున్నట్లు అనిపించింది కదా. కానీ ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి చూస్తే ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుందని. మనం చూడండి అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి ఇదంతా వచ్చినాం. వినిపిస్తుందా మీకు వాటర్ సౌండ్? ఎలా వినిపిస్తుంది చూడండి. చాలా బాగా వస్తుంది సౌండ్. చూడండి ఇక్కడ ఎక్కువగా వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ఇది ఏర్పడింది అనుకుంటా. ఈ రాయి ఇదంతా పెద్ద రాయి, ఒక్కటే రాయి. ఇక్కడ నుంచి వర్షం పడినప్పుడు చాలా వాటర్ వస్తాయని అనుకుంటా. వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నట్టుండి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఈ వాటర్ అయితే చాలా సౌండ్ చేస్తున్నాయి. చూడండి అక్కడ నుంచి టనల్లోకి వెళ్తున్నాయి వాటరు. ఫోర్స్ అది ఇక్కడ వాటర్ ఫోర్సు చాలా అంటే చాలా ఉంది. చూడండి ఒకసారి వాటర్ ఇవన్నీ వచ్చేసి ఇలా వెళ్ళిపోతాయి. ఇంకా మనం కొంచెం దగ్గరికి వెళ్దాం. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఏదో సినిమా సెట్లో లాగా ఉంది. అంత బాగుంది. ఫస్ట్ టైం ఇక్కడ రావడం, అది నేను ఒక్కనే రావడం చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నా కూడా. ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు ఏదో బాహుబలి సినిమాలో సెట్ ఉన్నట్టుంది ఇదంతా. నేను అసలు అనుకోలే ఇక్కడికి ఎప్పుడైనా వస్తానని. అమ్మా ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి ఎట్లుందో. ఇదిగోండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఒకసారి రాలేకపోయినాను. అక్కడ ఎండింగ్లో అక్కడే నిలబడిపోయాను దావలేక. ఇక్కడైతే వచ్చేసాను. ఇదే వాటర్ ఫ్లో చాలా బాగుంది. అక్కడ నుంచి చూడండి ఇంకా క్లారిటీగా అంటే క్లారిటీగా కనిపిస్తుంది. అసలు ఏమన్నా ఒకసారి ఇక్కడ 360 చూపిస్తా, ఒకసారి చూడండి ఎలా ఉందో. అసలు నమ్మలేరు, అంత బాగుంది. ఇదిగోండి టన్నెల్ కావచ్చు. ఇది చూడండి చూసినారా. మొత్తానికైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య మన వీడియోలు వెళ్ళట్లేదు, దయచేసి కొంచెం అందరూ చూడండి.
మన సబ్స్క్రైబర్స్ అన్న చూడండి చాలు, నాకు వేరే వాళ్ళతో అనవసరం. ఓకే అండి, బాయ్.